ఎందుకంటే సినిమా హీరోలు దేశాన్ని ఉద్ధరించినట్టు లేకపోతే దేశాన్ని బార్డర్ నుండి ఆ శత్రువుల్ని ఫైట్ చేసి జనాల్ని రక్షించినట్టు పోయి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు జనాల్లో విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. ఎందుకు వచ్చింది? ఈ పైరసీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే ఎప్పుడైతే ఈ మల్టీప్లెక్స్లు స్టార్ట్ అయినాయో రూ. 10 పాప్కార్న్ 200, 300 అమ్మినప్పుడు, రూ. 15 థమ్సప్ 200, 300 అమ్మినప్పటి నుంచి ఈ పైరసీ అనేది పెరగడం జరుగుతుంది. అసలు మీరు సినిమా వాళ్ళ ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఎన్ని చిన్న సినిమాలకు మీరు థియేటర్లు ఇస్తున్నారు, ఎన్ని చిన్న సినిమాలు బతకనిస్తున్నారు. ఈ బడాబాబులు ఈ సురేష్ బాబు అనేటైనా ఈ ఏషియన్ మాల్స్ కట్టిన తర్వాత విపరీతంగా రేట్లు పెంచడం, ఒక సామాన్యుడు ఓ కుటుంబాన్ని తీసుకొని సినిమాకు పోయే స్తోమత లేకుండా చేయడం వల్లనే ఈరోజు ఇలాంటి పైరసీలకు జనాలు అలవాటు పడ్డారు. వీళ్ళు విమర్శ చేసుకోవాలి సినిమా వాళ్ళు. ఫస్ట్ వీళ్ళేమి ఉద్ధరిస్తున్నారంటే ప్రభుత్వాల దగ్గర భూములు తీసుకొని బ్లడ్ బ్యాంకులు పెట్టుకొని ఆ బ్లడ్ అమ్ముకున్నటువంటి హీరోలు ఉన్నారు. ఆ అభిమానుల యొక్క సొమ్ముతోటి అభిమానంతో పెట్టిన పార్టీ టికెట్లు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా సినిమా వాళ్ళు ఆ థియేటర్లల్లో ఆడేది కనపడితే రేపు చేయాలి, లేకపోతే ముద్దన్న పెట్టాలన్నటువంటి హీరోలు ఉన్నారు. లేకపోతే భూ కబ్జాలు చేసిన ప్రొడ్యూసర్లు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఒక పైరసీ చేసినటువంటి ఐబొమ్మ రవి గురించి ఈరోజు వీళ్ళు ప్రెస్ మీట్ అంటే ఇప్పుడు భయ్యా మీరు జనరల్గా యూట్యూబర్స్గా ఇప్పుడు ఉన్నటువంటి వెబ్సైట్లల్లో ఓన్లీ ఐబొమ్మ ఒక దాని ద్వారానే సినిమాలు చూస్తున్నారా? మూవీ రూల్స్ ఉన్నది, ఇంకేదో తమిళ్స్ ఉన్నది, ఇంకేదో ఉంది. మరి వాటి మీద ఇప్పుడు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడం వల్ల అవి ఆగిపోయినాయా? ఎందుకు? ఇప్పుడు ఏ వెబ్సైట్ లేవు, ఫోన్ వెబ్సైట్ లేవా? ఫోన్ వెబ్సైట్లో బ్యాన్ చేసిరా, డౌన్ చేసిరా? చేయలే కదా. ఎన్నో ఇల్లీగల్ యాక్టివిటీకి సంబంధించిన వెబ్సైట్లన్నీ నీకు క్రోమ్లో కనపడుతున్నప్పుడు ఒక ఐబొమ్మ అనే వ్యక్తిని పట్టుకొని ఈరోజు మొత్తం దేశాన్ని లేకపోతే క్రైమ్ను మొత్తం కంట్రోల్ చేస్తున్నామంటే అదొక భ్రమ మాత్రమే. క్రైమ్ అనేది పుడుతూనే ఉంటుంది, వేరే రకంగా వస్తూనే ఉంటుంది. కాబట్టి ఈయనొక్కనే అరెస్ట్ చేసినామంటే అది తప్పు. యాక్చువల్లీ ఐబొమ్మ రవి ఒకవేళ ఇండియాలో ఉండి చేస్తేనే అది నేరం అవుతుంది తప్ప వేరే దేశాలలో ఉండి అప్లోడ్ చేసినట్టయితే అది పెద్ద నేరం కూడా కనపడదు. అది పెద్దగా మనకు ఆయనకు శిక్షలు కూడా పడే అవకాశం కూడా లేదు.